శక్తి అనేది దివ్యమైనది కాదు, దుష్టమైనది కాదు. మీరు ఆ శక్తి నుండి దైవాన్ని కానీ, దెయ్యాన్ని కానీ ఏమైనా తయారు చేసుకోవచ్చు. అది విద్యుత్ శక్తి వంటిదన్నమాట. విద్యుత్ శక్తి దివ్యమైనదా లేదా అరిష్టమైనదా చెప్పలేం మనం. ఒకవేళ అది ఎలక్ట్రిక్ కుర్చీ అయితే అది దుష్ట శక్తి అవుతుంది. ఆ క్షణం ఎవరు దాన్ని నిర్వహిస్తున్నారనే దానిపై ఆధారపడి ఉంటుంది. వాస్తవానికి మనం శక్తిని గురించి బాగా తెలుసుకున్నాం. వాస్తవానికి 5000 సంవత్సరాల క్రితం శ్రీకృష్ణుడిని అర్జునుడు ఇదే క్వశ్చన్ అడిగారు మీలాగే, శక్తి అసలు ఏంటిదని. అయితే శ్రీకృష్ణుడు సమాధానం ఏం చెప్పారంటే, ప్రతి ఒక్కరిలో పనిచేసే శక్తి ఒకటైనప్పుడు, అది దివ్యమైనదైనప్పుడు, అది దైవత్వం అయినప్పుడు దుర్యోధనుడిలో ఉన్న శక్తి ఇలా ఎందుకు పనిచేస్తుంది? ఎన్నో బోధనలు చేశాక కూడా అర్జునుడికి చిన్న పిల్లాడిలా ప్రాథమికమైన సామాన్యమైన ప్రశ్నను మళ్ళీ అడిగినందుకు శ్రీకృష్ణుడు నవ్వుకున్నాడు. దేవుడు నిర్గుణుడు, దైవం నిర్గుణమైనది, తనకంటూ సొంత గుణాలేమి లేవి అని కృష్ణుడు బదులిచ్చాడు. దానికి అర్థం కేవలం స్వచ్ఛమైన శక్తి, దాని నుండి మీరు ఏమైనా తయారు చేసుకోవచ్చు. మిమ్మల్ని తినడానికి వచ్చే పులులలో ఏ శక్తి ఉందో మిమ్మల్ని కాపాడడానికి వచ్చే దైవంలో కూడా అదే శక్తి ఉంటుంది. వారు వేరు వేరుగా విధాలుగా పనిచేస్తారు అంతే. మీరు మీ కారు నడుపుతున్నప్పుడు అది మంచిదా చెడ్డదా, అది మిమ్మల్ని ముందుకు తీసుకెళ్లగలదు లేదా ఏ క్షణంలో అయినా మీ ప్రాణాలను హరించగలదు, కాదంటారా? అయితే ఇప్పుడు మనం శక్తి గురించి మాట్లాడుకుంటున్నప్పుడు, అయితే మనుషులు శుద్ర పూజలు చేయగలరా? తప్పకుండా చేయగలరు. సానుకూల ప్రయోజనాలు ఉన్నప్పుడు ప్రతికూల ప్రయోజనాలు కూడా ఉంటాయి. వేదాల్లో ఒకటైన అథర్వణ వేదం శక్తులను అనుకూల ప్రతికూల విధాలను ఉపయోగించుకోవడాన్ని బోధిస్తుంది. కానీ నేను గమనించింది ఏమిటంటే, ఇవి చాలా వరకు మానసికమైనవి. అది కొంచెమే ఉండవచ్చు, మిగిలిందంతా మీ మనస్సు వెర్రిగా ఊహ చేస్తుంది. నేను మీకు వెర్రి ఎక్కించాలనుకుంటే నేను నిజమైన శుద్ర విద్యా ప్రయోగం ఏమీ చేయనక్కర్లేదు. మీరు రేపు ఉదయం ఇంట్లో నుండి బయటకు వచ్చినప్పుడు ఒక కపాలాన్ని, కొంచెం రక్తాన్ని గుమ్మంలో చూస్తే చాలు, మీరు వ్యాధి బారిన పడతారు. మీ వ్యాపారం దెబ్బతింటుంది. మిమ్మల్ని ఒక భయం పట్టుకోవడం వల్ల మీ అంత ప్రతికూలంగానే జరుగుతుంది. ఎలాంటి శుద్ర విద్య ప్రయోగించబడలేదు. కేవలం శుద్ర విద్యను సూచించే కొన్ని చిహ్నాలు మనస్సును సర్వనాశనం చేయగలవు. చాలా సార్లు శుద్ర విద్య అనేది మానసికమైనది. ఒకవేళ జరిగిన వాటిలో ఒక 10% నిజంగా జరిగి ఉండవచ్చు. మిగిలిందంతా మీ ఊహలతో మిమ్మల్ని సర్వనాశనం చేసుకుంటారు. అందుకే మీ మనస్సు మీ పైన కలుగు చేసే ప్రభావాన్ని బాగా అర్థం చేసుకున్నారు. ఒకసారిగా ప్రతీకవాదం సృష్టించబడితే మిమ్మల్ని మీరే నాశనం చేసుకుంటారు. ఇతరులకు హాని కలిగించేలాగా శక్తులను ప్రతికూలంగా ప్రయోగించే ఒక అస్త్రం ఉంది. అయితే రక్షణ మార్గం ఏమిటి అనేది చాలా మంది ప్రశ్న. మీరు ఆధ్యాత్మిక సాధనలో ఉంటే కనుక ఖచ్చితంగా ఇలాంటి విషయాల గురించి బాధపడాల్సిన అవసరం లేదు. కనీసం వాటిని గురించి ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు. మరొక మార్గం ఏమిటంటే, రుద్రాక్ష వంటి రక్షణలు ధరించడం వలన చాలా వరకు కూడా ప్రతికూల శక్తుల నుండి రక్షణ కనిపిస్తుంది. ఒకవేళ మీరు ఇటువంటి దానికి ప్రభావానికి లోనై ఉంటే వచ్చి ధ్యానలింగ ప్రభావ పరిధిలో కొద్దిసేపు కూర్చోండి. ఎందుకంటే ధ్యానలింగపు ప్రత్యేకమైన కొన్ని పార్శ్వాలు ఇలాంటి ప్రభావాలను ప్రక్షాళన చేయడం కోసం ఏర్పరిచారు. ఇలాంటిది ఏదో జరిగింది అని మీకు భయం ఉంటే ఖచ్చితంగా ఒక రోజు ధ్యానలింగ సమక్షంలో కూర్చొని వెళ్ళండి. అది రక్షణ కల్పిస్తుంది. కానీ మీరు అటువంటి విషయాలను పట్టించుకోకపోవడం మంచిది. ఎందుకంటే ఈ విషయం బయట శక్తుల కంటే మీ మనసులో మీకు చేసే హాని ఎక్కువ. ధ్యానాలలింగ ప్రవేశ మార్గంలో వనశ్రీ పతాంజలి క్షేత్రాలు ఉన్నాయి. అవి ధ్యానలింగానికి 15 డిగ్రీల కోణంలో ఉన్నాయి. అందుకే వాటిని అక్కడ నిర్మించడం జరిగింది. లేకపోతే నిర్మాణ విజ్ఞానం ప్రకారం వాటిని మరికొంచెం దగ్గరగా నిర్మించే వాడిని అని సద్గురు అయితే బోధించారు. సాధారణంగా ఏమైనా శక్తులు ఆవహించిన వారు లేదంటే ఇలా శుద్ర విద్యలను బారిన పడిన వారు గాని ముందు వైపు 15 డిగ్రీల కోణంలో గాని వెనుక వైపు 15 డిగ్రీ కోణంలో గాని కూర్చొనేలాగా ఏర్పాటు చేశారు సద్గురు వారు. అటువంటి వారి ప్రయోజనం కోసమే ఆ స్థలాన్ని ఏర్పాటు చేశారు. మీకు తెలిసినా తెలియకపోయినా శక్తులు ప్రతికూలంగా వాడే శుద్ర విద్యలు మరికొన్ని కూడా ఉన్నాయి. లోపలికి వచ్చే మార్గంలో ఆ 15 డిగ్రీల కోణం ఉంది. మీకు తెలిసినా తెలియకపోయినా లోపలికి వచ్చేవారు మోసుకొని వస్తున్న ప్రతికూల శక్తులను ప్రవేశం ద్వారాలోనే వదిలేస్తారు. అలా వదిలేసిన వారు వేల సంఖ్యలో ఉన్నారు. అందువల్లే ధ్యానలింగ దర్శనం చేసుకున్న వారిలో చాలా మంది తమ జీవితం హఠాత్తుగా మారిపోవటాన్ని గమనిస్తారు. తమపై ఉన్న ప్రతికూల ప్రభావాలు తొలగిపోవటం వల్లనే అలా జరుగుతుంది. ప్రతికూల ప్రభావాలను మనం అన్నప్పుడు ఎవరో ఏదో మనకు విరుద్ధంగా చేశారని అర్థం కాదు. ఎన్నో మార్గాలు మీరు స్వయంగా ప్రతికూలతను స్వీకరించి ఉండవచ్చు. ఎవరో విషపూరితమైన పండును మీకు ఇచ్చారని కాదు. కొన్ని పండ్లలో సహజంగానే కొంత విషపూరితంగా ఉండవచ్చు. దాన్ని తిన్నప్పుడు అది మన శరీరంలో ప్రవేశించవచ్చు. అలాగే మన జీవితానికి సంబంధించిన ప్రతికూల విషయాలు ఏవేవో ఏదో మార్గంలో మీలో ప్రవేశించ ఉండవచ్చు. ఎవరో ఎక్కడో కూర్చొని మీకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారని అర్థం మాత్రం అస్సలు కాదు. ధ్యానలింగ ప్రవేశం మార్గం మొదటి 15 డిగ్రీల కోణం ఇందుకే సృష్టించబడిందని సద్గురు గారు అయితే చెప్పారు. ప్రజలకు అంతకు ముందు ఏమైనా ఆవహించి ఉంటే వాటి నుండి ఇవి రక్షణ కల్పిస్తాయి. ఒకసారి 60-70 అడుగుల ప్రదేశంలో నడిస్తే అన్ని ప్రతికూల శక్తుల నుండి రక్షణ కల్పించబడుతుంది.